కొబ్బరి రొట్టిని ఎలా చేయాలో చూద్దాం రండి. మరెందుకు ఆలస్యం. ఇప్పుడు ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఇక్కడైతే నేను రేషన్ బియ్యం తీసుకున్నానండి. 1 కప్పు రేషన్ బియ్యం అయితే ముందుగా ఇక్కడ ఈ బౌల్లో వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఒక 2-3 సార్లు అయితే బాగా వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకున్న తర్వాత నీళ్ళన్నీ వంపేసి ఇలా పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక చెక్క కొబ్బరిని అయితే ఇక్కడ తీసుకున్నాను చూడండి. ఒక చెక్క అయితే మనకు కరెక్ట్గా సరిపోతుంది. వీటిని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను. ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ కొబ్బరి ముక్కలన్నీ వేసేసి ఇందులోనే ఒక 3 ఇలాచీ అయితే ఇలా తుంచి వేసేయండి. 3 ఇలాగే వేసేసాక మిక్సీ పట్టుకోవాలి. ఇలా చూడండి, ఇలా పొడి పొడిలాడుతుండాలి. మరి పేస్ట్ లాగా కాకుండా ఇలా పొడి పొడిలాడుతుండాలి. ఇప్పుడైతే పక్కన పెట్టేసుకుందాం. చూడండి, బియ్యం కడిగేసి ఉంచాం కదా, వాటిలో నీరు అనేది కూడా వెంకిపోయింది. ఇప్పుడు అదే మిక్సీ జార్లో మన బియ్యాన్ని వేసేసి వీటిని కూడా మనం మరీ పౌడర్లా కాకుండా ఇలా రవ్వగా అయితే మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి అయితే పెట్టుకొని ఇందులో 1/2 కప్ బెల్లం అలాగే 1/2 కప్ పంచదార అయితే వేసుకున్నాను. మీకు కావాలంటే మొత్తం బెల్లంతో అయితే చేసుకోవచ్చు, లేదన్నా పంచదారతోనైతే చేసుకోవచ్చు. ఇప్పుడు 2 కప్పుల వాటరు అలాగే మిక్సీ పట్టుకున్నాం కదా 1 కప్పు కొబ్బరి తురుము కూడా వేసుకొని ఇది కొద్దిగా మరిగించుకోవాలి. మరి మరిగించే అవసరం లేదు కూడా, బెల్లం కరిగితే సరిపోతుంది. చూడండి, ఇక్కడైతే బెల్లం కరుగుతుంది. అదే స్టేజ్లో కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోండి. ఇప్పుడు మొత్తం అంతా బాగా మరిగిపోయింది. చూడండి, ఈ మాత్రం మరుగొచ్చాక మనం మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ రవ్వనైతే కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి. చూడండి, ఉండలు అనేది కడుతుంది. చూసుకొని ఇలాగ గరిటె సాయంతో మనం ఉండలు అనేది ఇలాగా నొక్కుకొని మనమేమో మొత్తం కలుపుకొని ఉడికించుకోవాలి. దగ్గరే ఉండేసి ఇది బాగా కలుపుకొని ఉడికించుకోవాలి. చూడండి, ఇక్కడ ఉండలు కడుతుంది కదా, అందుకే ఇలాగ గరిటె సాయంతో మనం అంతా ఉండలన్నీ తీసేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా దగ్గరికి వచ్చింది కదా, ఇదే స్టేజ్లో అయితే మనం కొద్దిగా కలుపుకున్నాం కదా, ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ నెయ్యిని అయితే ఇక్కడ యాడ్ చేసుకోవాలి. నెయ్యి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఈ స్వీట్లో. నెయ్యి కొద్దిగా యాడ్ చేసుకున్న తర్వాత మరలా బాగా కలుపుకోవాలి. ఇలాగా దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇది కొద్దిగా ఉడికిపోతేనే మనం రొట్టి చేసినప్పుడు మనకి ఎక్కువ టైం అనేది పట్టదు. చూడండి, ఇలా ప్యాన్కి అయితే ఒగిలేంత వరకు మనం కలుపుకుండాలి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకొక ప్యాన్ పెట్టుకున్నాయి. ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యిని అయితే వేసుకున్నాను. ఇది మనం రొట్టి తయారు చేస్తాం అన్నమాట. చూడండి, నెయ్యిని వేసేసి ఇలా చుట్టూరు నెయ్యి అనేది బాగా పట్టేలాగా చూడాలి. చూడండి, నెయ్యి వేసుకున్న తర్వాత ముందుగా మనం ఉడికించుకున్న ఇది ఉంది కదా, ఇది వేసుకొని మొత్తం అంతా వేసేసి బాగా స్పూన్తో అయితే మొత్తం ఈవెన్గా చేసుకోవాలి. చూడండి, స్పూన్కి కాస్త నెయ్యి రాసుకుంటే మనది పిండి అనేది అంటుకోకుండా చూడండి నీట్గా సెట్ అయిపోయింది కదా. ఇలా సెట్ అయ్యాక ఇలా సెట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మూత పెట్టేసి 10-15 నిమిషాలు తర్వాత చూద్దాం. ఇంకా మీదకైతే గోల్డెన్ బ్రౌన్ కలర్ ఏమీ రాలేదు అంటే ఇంకాస్త ఉడుకుతుంది అన్నమాట. చూడండి, ఇదైతే లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. మరలా మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల తర్వాత చూద్దాం. 5 నిమిషాల తర్వాత చూడండి, సైడ్ అంచులు అనేది గోల్డెన్ కలర్ అయితే వచ్చింది. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇలానే మూత పెట్టుకొని వదిలేయాలి. వెంటనే టర్న్ చేస్తే విరిగిపోతుంది. అందుకని ఇప్పుడు కొద్దిగా వేడిగా ఉంది, ఇంకాస్త చల్లార్చాక చూడండి, ఇప్పుడు చల్లారిపోయింది పూర్తిగా.
చల్లార్చుకున్న తర్వాత మనం సైడ్ అంచుల్ని ఇలా గరిటె సాయంతో కొద్దిగా లూజ్ చేసుకుంటే అయిపోతుంది. చూడండి, ఇప్పుడు ఒక మూత పెట్టేసి ఇలాగ టర్న్ చేసుకుంటే చూడండి కలర్ అనేది ఎంత బాగా వచ్చింది కదా. ఇప్పుడు రెండో సైడ్ కాల్చుకుందాం. చూడండి, అదే కడాయిలో కొద్దిగా 1 టేబుల్ స్పూన్ గీ వేసుకొని అలా ఇది పెట్టేసి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో అయితే ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఉడికించుకున్న తర్వాత చల్లార్చుకుంటాం. ఒక ప్లేట్లో తీసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఇలాగ ముక్కలుగా కట్ చేయండి. పిల్లలకైతే ఎప్పుడు కేక్లు ఇలాంటి వాటి కాకుండా ఇలాగా మంచి హెల్తీ ఫుడ్ అయితే అప్పుడప్పుడు ఇస్తుంటేనే వాళ్ళు కూడా హెల్తీగా ఉంటారు. కొబ్బరి రొట్టె అనేది చాలా హెల్తీ అండి. ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కింద అయితే కామెంట్ చేయండి. మీరు ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఎంత సాఫ్ట్గా అయితే వచ్చింది. తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కొబ్బరి మనకి చాలా హెల్తీ కదా. పిల్లలు పెట్టేస్తే చాలా ఇష్టంగా తింటారు. ఇలా పీసెస్గా కట్ చేసుకొని ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటే అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.